వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈరోజు మనం చేస్తున్నాము మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్. ఈ వెహికల్లో ఏంటంటే స్టీరింగ్ హార్డ్ ప్రాబ్లం ఉంది అండ్ టర్నింగ్ టైంలో స్టీరింగ్ స్టక్ అవుతుందని మన దగ్గరకు వచ్చింది అండ్ బండి ఎత్తేస్తుంది కూడా. కొంచెము వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. సో రండి చూద్దాము ఈ వెహికల్లో అసలు ప్రాబ్లం ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఒక టెస్ట్ డ్రైవ్ చూసుకుందాము, దాని తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక బ్యాటరీ లైట్ అంటే కీ బ్యాటరీ లో అని కూడా లైట్ వస్తుందని చెప్పారు కస్టమర్ కంప్లైంట్. ఇక్కడ ఈ కీ బ్యాటరీస్ డౌన్ అయినా కూడా మీకు ఈ బ్యాటరీ లైట్ అనేది వస్తుంది. సో ఈ కీ బ్యాటరీస్ కూడా మనం చేంజ్ చేస్తున్నాం. సో ప్రాబ్లం ఏంటంటే ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీకు స్టీరింగ్ హార్డ్ ప్రాబ్లం ఉందా లేదా మీ వెహికల్లో చూసుకోవాలంటే సింపుల్గా ఇలా కొట్టంగానే మీకు ఇలా షేకింగ్ అనేది వస్తుంది. సో ఈ వెహికల్లో ప్రాబ్లం ఉంది, స్టీరింగ్ కాలం ప్రాబ్లం ఉంది. దానివల్ల ఈ స్టీరింగ్ ఇలా వైబ్రేషన్ కూడా అవుతుంది. టర్నింగ్ టైంలో రిటర్న్ రాదు. నేను ప్రాక్టికల్గా ఒకసారి మీకు చూపిస్తాను. టర్నింగ్ టైంలో వెహికల్ అయితే ట్రావెల్కి వెళ్తున్నాము. సో టర్నింగ్ టైంలో మీకు ఆటోమేటిక్గా రిటర్న్ అనేది రాదు, వన్ సైడ్ డివైడర్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలాంటి టర్నింగ్లో కొంచెం వెహికల్ స్ట్రేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, అక్కడ వెళ్ళిపోతుంది వన్ సైడ్కి, అంటే అటే వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మనం ఫోర్స్ పెట్టి స్ట్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఏంటంటే దీని టర్నింగ్ దగ్గర తెలుస్తుంది, టర్నింగ్ రేడియన్స్ దగ్గర తెలుస్తుంది. యూటర్న్ దగ్గర మనం యూటర్న్ చేసుకున్నప్పుడు ఇక్కడ తెలిసిపోతుంది మనకు ప్రాబ్లం యూటర్న్ దగ్గర. మనం టర్న్ చేసినాం కదా, ఇప్పుడు స్టీరింగ్ వదిలేస్తే మనకి స్ట్రేట్గా అయిపోవాలి. ఇలా టర్న్ చేస్తే కానీ రావట్లేదు రిటర్న్కి. ఇలా స్పీడ్లో కూడా మనం జస్ట్ ఇలా లెఫ్ట్ రైట్ ఇలా ఈజీగా ఉండదు అన్నట్టు. కొంచెం ఫోర్స్, ఆర్మ్ ఫోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆర్మ్ ఫోర్స్ ఇస్తేనే మనకి ఇది టర్న్ అవుతుంది వెహికల్. లేదంటే కొంచెం ఇక్కడ ఈ ఆర్మ్ ఫోర్స్ దగ్గర ఫోర్స్ పడుతుంది ప్రాబ్లం ఉంటే. ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి యూటర్న్ చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇది ఇలా చూడండి, వెళ్ళిపోతుంది చూడండి, ఇలా వెళ్ళిపోతుంది. రిటర్న్ అనేది రాదు ఆటోమేటిక్గా. సో నార్మల్ కంప్లైంట్ లేని వెహికల్ ఏంటంటే ఆటోమేటిక్గా రిటర్న్ వచ్చేస్తుంది స్టీరింగ్. నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ టర్నింగ్ దగ్గర ఫుల్ టర్న్ చేసినాం కదా, నేను స్టీరింగ్ ఇప్పుడు వదిలేసిన చూడండి, ఎటు డివైడర్ పైకి వెళ్ళిపోతుంది. అదే ప్రాబ్లం లేని వెహికల్ అనుకోండి, స్టీరింగ్ ఈజీగా రిటర్న్ వచ్చేస్తారు టర్నింగ్లో. వెహికల్ ఫోర్స్ని బట్టి స్టీరింగ్ రిటర్న్ వచ్చేస్తుంది. సో ఇదేంటంటే కంపెనీ నుంచి స్టీరింగ్ కాలమ్స్ ప్రాబ్లం ఉన్నాయి. మారుతి స్విఫ్ట్, న్యూ మోడల్ స్విఫ్ట్, న్యూ మోడల్ డిజైర్, న్యూ మోడల్ బలెనో, అన్ని వెహికల్స్లో కంపెనీ నుంచి కంప్లైంట్ ఉంది స్టీరింగ్ కాలమ్. సో కొన్ని వెహికల్స్కి ఏంటంటే కస్టమర్స్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు వారంటీలో చేంజ్ చేసి ఇచ్చారు, స్టీరింగ్ కాలమ్ రీప్లేస్మెంట్ చేసి ఇచ్చారు. సో కొందరు కస్టమర్స్ కంప్లైంట్ ఇవ్వకపోతే సో ఆ కంప్లైంట్ అనేది అలాగే ఉంది వెహికల్లో. సో ఈ కస్టమర్ రీసెంట్గా మన రెగ్యులర్ కస్టమరే. ఈయన రీసెంట్గా ఇది వరుణ్ నుంచి పర్చేస్ చేశారు సెకండ్ హ్యాండ్ వెహికల్ ట్రూ వాల్యూలో. మన దగ్గరికి అయితే స్టీరింగ్ హార్డ్ అవుతుంది, రిటర్న్ రావట్లేదని వచ్చారు. సో దానికోసం మనం ఈ వెహికల్లో స్టీరింగ్ కాలమ్ రీప్లేస్మెంట్ కాస్ట్ అయితే అరౌండ్ 50,000 రూపీస్ దాకా ఉంటుంది స్టీరింగ్ కాలము. సో మనం ఏదంటే ఈ స్టీరింగ్ కాలమ్ని రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. అండ్ కొంచెం బండి ఎత్తేస్తుంది కూడా. సో దానివల్ల మనం ఏంటంటే ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్, రియర్ షాక్ అబ్జర్వర్స్ హార్డ్ అయిపోయినాయి. అందుకే ఈ ఫ్రంట్ షాక్ అబ్జర్వర్, రియర్ షాక్ అబ్జర్వర్ కూడా చేంజ్ చేస్తున్నాం. సో వెహికల్ అయితే ట్రాల్ చూసి మనం వర్క్షాప్కి వచ్చేసినాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం స్టీరింగ్ కాలం ఓపెన్ చేద్దాము, తర్వాత సస్పెన్షన్ వర్క్ కానీ అవి షాక్ అబ్జర్వర్ రిప్లేస్మెంట్ కానీ అవి కానీ చూద్దాం.
సో ఈ షిఫ్ట్ వెహికల్ యొక్క సస్పెన్షన్ పార్ట్స్ వచ్చేసినాయి. షాక్ అబ్జర్వర్స్, ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్, రియర్ షాక్ అబ్జర్వర్స్ ఒకసారి చూడండి. ఇవి వచ్చేసి ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్, ఎంజీపీ ఒరిజినల్ వేస్తున్నాం మనం ఈ షాక్ అబ్జర్వర్స్. ఇవి వచ్చేసి రియర్ షాక్ అబ్జర్వర్స్. ఇది వచ్చేసి మొత్తం స్టీరింగ్కి సంబంధించిన స్టీరింగ్ కాలంకి సంబంధించిన ఐటమ్స్ ఇవి. సో దీంట్లోనే ప్రాబ్లం ఉంటుంది, మెయిన్ ఈ కాలంలోనే ప్రాబ్లం ఉంటుంది. సో ఇదే మనము రిపేర్ చేపిస్తాం అన్నట్టు. సో ఈ షిఫ్ట్ వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సస్పెన్షన్ షాక్ అబ్జర్వర్స్ వేసేసినాము, స్టీరింగ్ కాలం రిపేర్ చేసేసినాము. సో ఒకసారి ట్రయల్ చూద్దాము ఎలా ఉంది వెహికల్ పర్ఫార్మెన్స్. సో ఈ కీస్ యొక్క మనం బ్యాటరీస్ వేసేసినాము. సో బ్యాటరీ లైట్ కూడా మనకి పోయింది, రావట్లేదు ఇప్పుడు. ఇక్కడ మనం యూటర్న్ చేసుకొని చూసుకున్నాం. ఆటోమేటిక్గా రిటర్న్ వస్తుంది ఇప్పుడు స్టీరింగ్. ఇక్కడ కూడా ఒకసారి యూటర్న్ చేసుకున్నాం. సో ఈజీగా రిటర్న్ వచ్చేస్తుంది ఆఫ్టర్ స్టీరింగ్ కాలం రిపేరు. ఇంతకుముందు అసలు ఇట్లా డివైడర్కి వెళ్ళిపోయేది. సో ఈ షిఫ్ట్ వెహికల్ యొక్క వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ట్రయల్ కూడా చూసుకున్నాము, సక్సెస్ఫుల్గా సెట్ అయిపోయింది. ఈజీగా రిటర్న్ కూడా వస్తుంది. సో మీ దగ్గర కూడా ఏదైనా షిఫ్ట్ కానీ బెలెనో కానీ అండ్ బ్రీజా కానీ వెహికల్ ఉంటే, స్టీరింగ్ హార్డ్ ప్రాబ్లం ఉంటే స్పైనర్ ఆటోమోటివ్కి విజిట్ అవ్వండి. తప్పకుండా సక్సెస్ఫుల్గా రిపేర్ చేసి ఇస్తాము. సో మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ అండ్ సర్వీస్ వీడియోస్ కోసం స్పైనర్ ఆటోమోటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పైనర్ ఆటోమోటివ్. సో మన వర్క్షాప్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ, కుక్కట్పల్లి, ఫారం మాల్ బ్యాక్ సైడ్, గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ కూడా దొరికిపోతుంది మీకు. స్పైనర్ ఆటోమోటివ్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్. మీకు ఎలాంటి రిపేర్స్ కావాలన్నా, డెంటింగ్ పెయింటింగ్ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా, ఎలాంటి మేజర్ రిపేర్ గానీ, మైనర్ రిపేర్ గానీ, ఎలక్ట్రికల్ రిపేర్ గానీ, ఏసీ రిపేర్ గానీ, ఆల్ వెహికల్స్ డీల్ చేస్తాం మనం స్పైనర్ ఆటోమోటివ్ లో. సో తప్పకుండా విజిట్ అవ్వండి. స్పైనర్ ఆటోమోటివ్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పైనర్ ఆటోమోటివ్.